ఛాయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి పెరిగిపోయాడు కదా మహానుభావుడు. అప్పుడు ఈ భూమిని అంతటినీ తన పాదం పెట్టి కొలిచాడు. ఈ భూమి విష్ణువు యొక్క పాదము చేత ఆక్రమింపబడింది కాబట్టి భూమికి ఐశ్వర్యం వచ్చింది. ఇంత శక్తిని నిలబెట్టుకుందంటే విష్ణువారాధన చేత భూమి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా విష్ణు సంబంధమైంది కానీ ధర్మ సంబంధమైంది కానీ పూర్తి చేశారనుకోండి, అందరూ కలిసి సభలో ఏమని చెప్పి పూర్తి చేస్తారంటే బలం విష్ణోహో ప్రవర్ధతాం అని గట్టిగా అంటారు. విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అందరూ కలిపి చెప్పి పూర్తి చేస్తారు. రామాయణం పట్టాభిషేకం చెప్పేస్తే బలం విష్ణోహో ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు. విష్ణువు బలం పెరిగితే భూమి యందు ఐశ్వర్యం పెరుగుతుంది. భూమి యందు ఐశ్వర్యం పెరిగితే మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆమె వసుంధర. ఆ శక్తి ఉన్నదే భూదేవతకు, ఆ శక్తి ఏది ఉన్నదో అదే పరదేవత. కాబట్టి అటువంటి తల్లి, అటువంటి ఐశ్వర్య ప్రదాత, అలా మనని నిలబెట్టగలిగిన అమ్మ, మనని చివరికి తన కడుపులోకి చేర్చుకోగలిగినటువంటి తల్లి, ఆమె యొక్క భాగ్యమునకు కారణము అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అటువంటి తల్లి నేనేం చేస్తుంటాను అంటే ప్రతిరోజు నీకు నమస్కరిస్తాను. రక్షస్వమాం పదే పదే. అందుకని ఈ శ్లోకాన్ని మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోక రూపంగా అమ్మవారిని ఉద్దేశించి ఒకసారి చెప్పుకుంటాను. అమ్మా, అటువంటి తల్లివి నువ్వు. ఆ తల్లి నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వేం చేస్తావు? రక్షస్వమాం, నన్ను పదే పదే మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకని? పొరపాట్లు చేయడం నా వంతమ్మా. ఎక్కడ నడిస్తే జారి పడిపోతానో అక్కడికి ఎడతాను. అప్పుడు కలుక్కుని ఏ చట్టం విరిగిపోకుండా అమ్మ పిల్లాన్ని పొదివి పట్టుకున్నట్టు అమ్మా నన్ను పట్టుకో. నేను ధర్మం నుండి జారిపోకుండా నన్ను ధర్మంలో నిలబెట్టు. భక్తి నుండి జారకుండా భక్తిలో నిలబెట్టు. నీ మీద ఉండి, నీ మీద పెరిగి, నీ మీదే నివసించి, నీలోనే తిరిగి, నీలోనే కలిసిపోతాను. కాబట్టి అదంతా నువ్వు సంతోషించేటట్టుగా బతకాలి తప్ప నీకు బరువు అయ్యేటట్టుగా బ్రతకకుండా అమ్మా నన్ను అనుగ్రహించు. ఇది అడగడం కోసమని ప్రతిరోజు ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో భూదేవి ముందు విజ్ఞాపన చేస్తారు. ఇది విజ్ఞాపన చేయడంలో ఇప్పుడు మాంసనేత్రములకు మాత్రమే ద్యోతకమయ్యేది కనపడుతోందా? భగవత్ప్రోక్తమైనటువంటి విషయం ఋషిముఖం గుండా వచ్చి మీకు ఐశ్వర్య ప్రదానం చెయ్యగలిగినటువంటి భూశక్తి ప్రవర్ధకమైనటువంటి విషయం మీకు ద్యోతకమవుతోందా? ఇది ఋషిప్రోక్తమైన విషయాన్ని ఆధారం చేసుకుని పరదేవత యొక్క ఆరాధన చేయుట అన్న మాటకు అర్థం. కాబట్టి అలా భూదేవతని ప్రార్థన చేస్తాం. ఈ భూదేవతని ప్రార్థన చేసి ఊరుకోం. ఆవిడ పట్ల ఎన్నో అపచారాలు చేశాం. ఈ అపచారములు క్షమించి ఆవిడ మనని అనుగ్రహించాలి అని మృత్తికా స్నాన మంత్రములు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా మట్టి తీసి తల మీద వేసుకోవడం కానీ ఒంటి మీద వేసుకోవడం కానీ. అంటే పూర్వం ఇలా స్నానాల గదులు ఉంటాయి, గదుల్లో గొట్టాలు ఉంటాయి, గొట్టాల్లో నీళ్లు వస్తాయని ఊహించని కాలం కాదు, మజ్జనం తలముంచుతారని. అందుకని ఏటి ఒడ్డున, నది ఒడ్డున, నూతిగట్టున స్నానం చేస్తారు అని ఊహ చేసి చెప్పినటువంటి విశేషాలు. వాటికి దూరం అయిపోవడమే కలిపురుషుని యొక్క ప్రభావం, రక్షణ హేతువులు పోతూ ఉండడం. అందుకని భూదేవత దగ్గరికి వెళ్ళి భూమితో ఒక మాట అంటారు. అమ్మా, నువ్వు నన్ను ప్రధానంగా మన్నించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? నేను పదునైనటువంటి సాధనాలతో నిన్ను తవ్వుతూ ఉంటాను, ఖననం చేస్తూ ఉంటాను. ఆ తవ్వుతున్నప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో, ఎంత నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో. మృత్తికే హననే పాపం యన్మయా దుష్కృతం కృతం. నేను చేస్తున్నటువంటి పరమ దుష్టమైన పని ఏది అంటే మృత్తికాహననే పాపం. ఆ మృత్తికని, ఆ మట్టిని, ఆ భూమిని గుణపాలు పెట్టి తవ్వడం, పార పెట్టి కొట్టడం, తౌగాలు పెట్టి కొట్టడం, పాదాలతో తన్నడం, మట్టిని నిష్కారణంగా గొయ్యి తీయడం, మట్టిని వేళ్లతో కెలకడం. అందుకే కొన్ని తిథులలో అసలు భూమిని ముట్టుకోరు. భూమిని ముట్టుకోరంటే ఏ ఆయుధంతో భూమిని చెనకరు. ఇన్ని చేస్తున్నానమ్మా, మరి ఇవన్నీ దోషాలు కావు అమ్మ విషయంలో? కాబట్టి మృత్తికే హననే పాపం యన్మయా దుష్కృతం కృతం. నువ్వెవరు? మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత.
అమ్మా నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మము చేత తీసుకుని రాబడినటువంటి రూపానివి. నువ్వు కాశ్యపేనాభిమంత్రిత, నాకు ఒక చెందిన దానివి కావు. నేను అమ్మా నువ్వు అనుగ్రహించావు కాబట్టి బతుకుతున్నాను నీ మీద. అసలు ఎవరిది ఇది? ఇది ఋషిది. ఈ భూమి మనుష్యులదు కాదు. ఈ భూమికి యజమాని ఎవరు అంటే కశ్యప ప్రజాపతి. అందుకని కాశ్యపి అని దానికి పేరు. అందుకే మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అన్నాడు ఋషి. ఎందుకని? పరశురాముడు ఈ భూమినంతటినీ గెలిచేశాడు. అప్పుడు క్షత్రియులందరినీ ఓడించినప్పుడు ఈ భూమి పరశురాముడిది అయిపోయింది. పెద్ద యజ్ఞం చేశాడు పరశురాముడు. చేసినప్పుడు ఈ భూమినంతటినీ ధారబొయ్యాలన్నాడు. దానికి తగిన బ్రహ్మవేత్త దొరకద్దు. కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. ఇదన్నమమా అని నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెడితే కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నాడు. ఈ భూమి కశ్యప ప్రజాపతికి దానం పుచ్చుకున్నాడు కాబట్టి కాశ్యపి. ఆయన అన్నాడు, నువ్వు నాకు దానం చేసేసావు, దానం చేసేసిన దాన్ని ఇక నువ్వు అనుభవించకూడదు, దోషం వస్తుంది. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉండగలిపో అన్నాడు. మరి ధర్మం నిలబడద్దు. మళ్ళీ ఆయన్ని అనుమతిస్తే నాకు మీరు పంచల్సాప్ ఇచ్చారనుకోండి, వెంటనే మా ఇంటికి వచ్చి రేపోసారి కట్టుకి ఇచ్చేస్తాను నాకు ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇంకేం దానం అది? కశ్యప ప్రజాపతికి ఇచ్చేసిన తర్వాత పరశురాముడు ఎలా ఉంటాడు? అక్కడ ఉండడం కుదరదిక. అందుకని వేరే భూమికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాడు. అంటే ఆయన ఇప్పుడు సహ్యాద్రి పర్వతం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచి అడిగాడు, నేను ఉండడానికి భూమి కావాలి కాబట్టి నాకు భూమిని ఇమ్మన్నాడు. అంటే సముద్రుడు భయపడ్డాడు. అసలే పరశురాముడు గండ్రగొడ్డలతో చీల్చేస్తాడు. ఇంతమంది క్షత్రియుల్ని చంపాడు. నేను ఎక్కువిస్తే అంతెందుకంటావేమో, తక్కువిస్తే ఏమంత తక్కువ ఇచ్చావంటావేమో, రెండూ భయమే. నువ్వే బాణం వేయి, ఎక్కడ పడితే అక్కడ వరకు నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. నాలో ఉన్న భూమి నీకు ఇచ్చేస్తాను. అప్పుడు బాణం వేశాడు. అది ఎక్కడ పడిందో అక్కడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది. ఆ సముద్రం వెనక్కెడితే వచ్చిన భూములు ఏమున్నాయో వాటిని పరశురామ భూములు అంటారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ వైపు ఉన్నటువంటి ప్రఖ్యాత క్షేత్రాలు పరశురామ క్షేత్రాలు అంటారు. కారణం అదే. కాబట్టి భూమి అంతా ఎవరిది? పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు పరశురామావతారంగా వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చాడు? కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. నాకు చెందిన దానివి కావు, కానీ ఋషి అనుగ్రహించాడు. ఒరే ఋషి ధర్మాన్ని మీరు పాటించండి, భూమి బాగుంటుంది, మీరు బాగుంటారు, ధరిస్తారు. కాబట్టి ఉండండి భూమి మీద, నన్ను అనుగ్రహించాడు. నేనేం చేస్తున్నాను? తెల్లవారి లేస్తే చేసేదంతా నిన్ను ఇబ్బంది పెట్టడమే. వృత్తికే హననే పాపం జన్మయా దుష్కృతం కృతం వృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అటువంటి తల్లి నువ్వు నన్ను అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలి? నాకు కావలసినంత పుష్టిని అనుగ్రహించు. పుష్టి అంటే లోపల బలాన్ని ఇయ్యి, మనసుకి తేజస్సుని ఇయ్యి, బయట ఐశ్వర్యాన్ని ఇయ్యి. అలా ఎందుకు ఇవ్వాలి? తై సర్వే ప్రతిష్ఠితం, నీ యందు సర్వము ప్రతిష్ఠింపబడింది, నీ యందు లేనిదేదీ లేదు. ఇందాక చెప్పే కదా వసుంధర అన్న మాటకు అర్థం, అన్నీ నీ యందే ఉన్నాయి. అటువంటి తల్లి మృత్తికే దేహి మే తుష్టిం, ఓ భూమి నాకు తుష్టిని ఇచ్చి అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నన్ను అనుగ్రహించు. అందుకే ఋషి దర్శనము అన్న మాటే అంత గొప్పగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది, అది భూసంబంధం. అమ్మవారికి గంధం అలంకారం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తుంటాం, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం అని. ఆ మంత్రం అమ్మవారికి గంధం అలదడానికి వాడతాం, కానీ అసలు ఆ మంత్రం ఎవరిదో తెలుసా? భూదేవతకి సంబంధించింది. ఋషి దర్శనం చేశాడు. గంధద్వారాం దురాదర్శాం. మనకి పంచతన్మాత్రలను ఉంటాయి, పృథివీ ఆపస్తేజో వాయురాకాశను ఆశ్రయించి శబ్ద స్పర్శ రస రూప గంధములు ఉంటాయి. వాసన ఎక్కడుంటుంది అంటే భూమిలో ఉంటుంది. వాసన అన్నదంతా భూమికి చెందినది ఉంది. కాబట్టి అక్కడ మల్లెతీగ పెట్టాననుకోండి, మల్లెతీగ నుంచి వచ్చిన పువ్వు అంత సౌరభంతో ఉంటుంది. జాజి పువ్వు జాజి సౌరభంతో ఉంటుంది. అది ఇందులోంచి వచ్చింది, భూమిలోంచి వచ్చింది జాజి తీగకి. ఒక మామిడి పండు పండింది అనుకోండి, దాని వాసన ఒకలా ఉంటుంది. ఓ పనస పండు పండింది అనుకోండి, దాని వాసన ఓలా ఉంటుంది. మామిడి పండు దాచచ్చు, పనస పండు దాచలేం. దేని వాసన దాని. వాసనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయి. ఓ భూమి, గంధము నీది. గంధం అంటే వాసన. గంధద్వారాందురాదర్శాం. అమ్మా నువ్వు కదిలేటట్టు చేసే శక్తి నాకు లేదు. ఇది నీ యొక్క గొప్పతనం.
భూమి కదిలిపోయేటట్టు, అంటే భూమి అంతా కదిలిపోయేటట్టు చెయ్యగలిగిన సాధనము లోకమునందు ఉండదు. ఎందుకని? అది మహాపాప కర్మ కనుక ఈశ్వరుడు అంగీకరించలేదు. అటువంటి సాధన ఉండదు ఎక్కడైనా. అంతే, భూమి కదిలేటట్టుగా ఏదీ చేయకూడదు. అందుకే చిన్నతనంలో మాట అనేవారు మాకు, ఎందుకురా నీకు చెప్పులు చప్పుడవుతాయి నడిస్తే అనేవారు. అంటే గబగబా నడిచి చెప్పులు టప్ 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 చప్పుడు రాకూడదు. నడిచి వెడుతూ ఉంటే పదఘట్టనము వినపడకూడదు. అంటే భూమి యొక్క అదురు వినడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా నడవాలి. కాబట్టి అమ్మా, నిన్ను నేను కదపగలిగిన వాడను కాను, అటువంటివి చేయకూడదు నేను. పైగా సమస్త భూతములు నీ నుండే వచ్చాయి, నువ్వే తల్లివి, అన్నిటికీ తల్లి నువ్వే. ఇది అసలు ఋషి దర్శనంలో అమ్మవారిని చూడ్డము అన్న మాటకు అర్థం ఇది. ఇది నా దేశానికి తప్ప ఎక్కడ లేదు. నా అంటే మన, ఆ సంతోషంలో మాట అంటానంతే. ఈ సృష్టి అంతా ఎలా రావాలి? జరాయుజములు. జరాయుజములు అంటే మావి చేత పుట్టాలి, మావి చేత ప్రాణి పుట్టాలి. అది ఎక్కడుంటే పుడుతుంది? ఓ ఆవుకి దూడ పుట్టాలి, మావితో పుట్టాలి. అది ఎక్కడ నిలబడుతుంది? ఎక్కడ తింటుంది? ఎక్కడ ఈంతుంది? భూమి మీదే. కాబట్టి జరాయుజములన్నీ నీలోంచే పుట్టాలి. అలాగే అండజములు గుడ్డులోంచి వచ్చేవి. పక్షులు పావులు వీటి పిల్లలు గుడ్డులోంచి వస్తాయి. గుడ్డులోంచి వచ్చేవన్నీ ఎక్కడ ఉండాలి? అది ఆకాశంలో ఎగరచ్చు, పుట్టడం మాత్రం భూమి మీదే పుట్టాలి. గుడ్డు ఆకాశంలో పెట్టదు, అది భూమి మీద పెడుతుంది, చెట్టు మీద ఎక్కడో పెడుతుంది. కాబట్టి భూమిలోంచే వచ్చాయి జరాయుజములు, అండజములు. ఉద్భుజములు భూమిని చీల్చుకు పైకొచ్చేవి. చెట్లన్నీ ఎక్కడి నుంచి పుట్టాలి? లతలోను భూమిలోంచే పుట్టాలి. అంతే తప్ప గాలిలోంచి, నిప్పులోంచి, నీటిలోంచి రావు, భూమిని చీల్చుకుని పైకి వస్తాయి. కాబట్టి ఉద్భుజములు, స్వేదజములు, నల్లులు, పేలు చెమటలోంచి పుడతాయి. చెమట ఎక్కడ ఉంటుంది? పృథివీ తల మీదే ఉంటుంది. తల పృథివీ స్వరూపం. ఇలా అంటే మట్టి ఉంటుంది అందులో. పైగా మట్టి మీద నేను నిలబడితే కదా నా ఇక్కడ చెమట పట్టడం. కాబట్టి ఆ మట్టి తిని మట్టి మీద ఉన్నవాడికి ఎప్పుడో ఒకసారి గంట విమానం ఎక్కి నేను ఎప్పుడూ అక్కడే ఉంటానండి అంటే ఎలా కుదురుతుంది? భూమి మీదేగా ఉంటున్నావు. కాబట్టి అదైనా కాసేపు ఆగి భూమి మీదకే రావాలి. అంటే అలాగే ఉండిపోతానంటే ఎలా కుదురుతుంది? ఎక్కడ పడిపోతుంది, అది కిందకే రావాలి అది కూడా. కాబట్టి ఇప్పుడు జరాయుజములు, అండజములు, ఉద్భుజములు, స్వేదజములు అని 4 రకాలైనటువంటి ప్రాణులన్నీ ఇందులోంచి వచ్చాయి, భూమిలోంచి వచ్చాయి. భూమిలోంచి వచ్చినప్పుడు అందరికీ తల్లి ఆవిడైతే నేనేమని అడగాలి? నేను బాగుండాలని అడగాల, అందరూ బాగుండాలని అడగాల? నా కుటుంబం అంటే వసుధైవ కుటుంబకం, ఇదంతా నా కుటుంబం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావన? ఇదిగో ఈ మంత్రంలోంచి వచ్చింది. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుస్తాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. అమ్మా, అందరం నీ బిడ్డలమమ్మా, అందరం నీ బిడ్డలం. కాబట్టి ఏమంటాం? శం ద్విపదే, శం చతుష్పదే. ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి శారదా నవరాత్రులు పూజలు చేస్తాం, 5వ తారీఖు నుంచి చేస్తే నేను ఒక్కడనే బాగుండాలంటానా? అవశ్యాని శరీరాని, అందరి డబ్బు నాకే రాని అంటానా? అనను. అందరూ బాగుండాలి. శం ద్విపదే, 2 కాళ్ళున్న వాళ్ళందరూ బాగుండాలి. అంటే మనుష్య కోటి ఎంత? శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణులన్నీ బాగుండాలి. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, దూడలు ఎందుకు బాగుండాలి? వాటిని నేను కోసుకు తినడం కోసమని కాదు. అవి నేను ఒక అమ్మ కడుపునే పుట్టాం. ఎవరా అమ్మ? ఈవిడే. అందుకని అవన్నీ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అన్నీ మా కుటుంబం. అందులో మళ్ళీ నా దేశం, మా ఊరు కూడా ఉండదు. శం ద్విపదే, ఈ భూమండలం మీద 2 కాళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలమ్మా. భూమి అంతా తల్లి అయితే అందరూ మన అన్నదమ్ములు కారండి. అంతే తప్ప ఎవరో కొంతమందే మా అన్నదమ్ములన్న మాట ఈ విశ్వాసమునందు లేకపోవడానికి కారణము ఋషి యొక్క దర్శనము. అందుకు రుణపడ్డాం మనం ఋషికి. కాబట్టి అమ్మా, గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. శ్రియం, సమస్త ఐశ్వర్యము దేని ఎందున్నది? నీ ఎందే ఉన్నది. నువ్వు ఇవ్వలేనిది, నేను పొందలేనిది లేదు నీ యందు. అంత శక్తి నీ యందు ఉన్నది. ఇక్కడ మీరు ఒక మాట అడుగుతారన్న నాకు తెలుసు. ఏమండి, అలాగైతే ఆరోగ్యం ఇస్తుందా? సంతానం ఇస్తుందా భూమి? సంతానం ఇస్తుంది భూమి అంటే సంతానం లేని వాళ్ళు కొంతమంది ఎందుకుంటారు? ఉండకూడదుగా.
మరి అలా ఎందుకు ఇచ్చింది? ఆ మంత్రం ఎలా వచ్చింది? దాని అర్థం శ్రియం, అన్నీ ఆవిడలోంచి వస్తాయి అంటే నువ్వు వేదాన్ని నమ్మి అన్వయం చేసుకోవడంలో ఉంటుంది. అందుకే ఆవిడ ఏమిచ్చిందంటే, ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా అమ్మ అవ్వాలి అన్న కోరికలో ఎక్కడైనా కొద్దిగా సమస్య ఏర్పడితే గత జన్మలలో చేసుకున్న పాపం ఏదో బాధ పెడుతోందని గుర్తు కదూ, అది పోవడానికి భూమియే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సృష్టించింది అని చెప్పింది వేదం. ఏమిటది? సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరత మే దూర్వాదు స్వప్ననాశిని. విఘ్నేశ్వరుడికి గరికతో పూజ అంటారు. ఎందుకని? దూర్వా అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త పాపములను ముట్టుకున్న మాత్రము చేత నశింపచేయగలిగినది. అది ఎలా ఉంటుంది? అది గరిక. గరిక అంటే భూమిని ఇలా పైకి లేస్తే గరిక అనరు, భూమి మీద పాకాలి. అది ఎలా పాకాలి? మళ్ళీ గరిక అంటే ఏమంటే మా పెరట్లో ఇలా లేచింది అది గరికేనా అండి అని అడగకూడదని స్పష్టంగా చెప్పాడు ఋషి. కాండాత్ కాండాత్ పరోహంతి పరుష పరుషపరి అన్నాడు. కాండాత్ కాండాత్ పరోహంతి అంటే అది పాకుతున్నప్పుడు మొదట ఓ చిన్న పిలక పుడుతుంది, భూమికి అడ్డంగా పెడుతుంది, అక్కడ వేళ్లు పెట్టి మళ్ళీ భూమిలో పెడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది, అక్కడ మళ్ళీ వేళ్లు పెడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్లు పెడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్లు పెడుతుంది. కాండాత్ కాండాత్ పరోహంతి అలా వెడుతూ ఇక్కడ తాతగారు ఇక్కడ ముందు పెళ్ళయింది, నన్నే తీసుకోండి ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తాను. నాకు పెళ్ళయింది, నేను ఆవిడ. అక్కడ ఏమైంది? మొట్టమొదట వేళ్ళు ఉంచుకున్నటువంటి గరికె మొక్క, గరికె. కొంచెం ముందుకెళ్ళాను, నాకు ఓ కొడుకు, వాడికి పెళ్లి చేశాను, వాడికో కొడుకు, అక్కడ వాడు వేళ్ళు ఉంచుకున్నాడు, వాడు తండ్రి, నేను తాత, వాడు తండ్రి, వాడికో కొడుకు, ఆ కొడుక్కి పెళ్ళయింది, వాడికో కొడుకు పుట్టాడు, నా కొడుకు తాత, నేను ముత్తాత, వాడు తండ్రి. ఇప్పుడు ఏమవుతోంది వంశం? ఒకడు కొడుకు, తర్వాత తండ్రి, తర్వాత వాడు తాత. ఇది ఎక్కడికక్కడ వేళ్లు పెట్టుకుని ఎడుతున్న గరికే. ఇదే ఈశ్వర శక్తి. ఇది అలా నువ్వు పొందడానికి సుఖం అడ్డొచ్చింది ఏదుందో ఆ పాపం పోగొట్టడానికి అది భూమి మీదకి వచ్చింది. దాన్ని ముట్టుకో, దాన్ని తల మీద పెట్టుకో, మృత్తికతో కలిపి ఈ మంత్రం చెప్పి స్నానం చేయి. అది ఎంత పని చేస్తుంది? కేవలం సంతాన విషయంలో కాదు, దుస్వప్ననాశిని. నమ్మకం ఉండి చేయి, దుస్వప్న దోషం పోతుంది దాన్ని ఇల్లు ముట్టుకుంటే. నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా పీడకలు వస్తే ఒకసారి పొద్దున్న నడవడానికి వెళ్ళినప్పుడు కాసేపు అది ఎక్కడుందో చూసుకుని ఒకసారి ముట్టుకుంటూ ఉంటాను. కాబట్టి సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు మే దూర్వాదు స్వప్ననాశిని కాండాత్ కాండాత్ పరోహంతి పరుష పరుష పరి అని అది సహస్రేణ శతేన చ. ఇప్పుడు అది అలా పాక్కుంటూ వెళ్ళింది. ఇక్కడ మొదలెట్టే గరిక అక్కడ వరకు ఉంది. ఇప్పుడు అది ఎన్నిసార్లు వేళ్ళు ఉంచుకుంది? అనంతం. ఆశీర్వచనం చేశారనుకోండి, ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు. 3 తరాలు 4 తరాలు 5 తరాలు 6 తరాలు గుర్తుంటుంది. మనం మచిలీపట్నం వెడితే ఉపన్యాసాలకు ఎవరో ఒక ఆయన నన్ను ఆయనతో తీసుకెడుతూ వరుసగా టకటక వాళ్ళ తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, ఆ పైన 6 పేర్లు చెప్పారు. నేను తెల్లబోయిన, అయ్యో ఇదేంటండి ఈ రోజుల్లో ముగ్గురినే చెప్పట్లేదు, ఎవరు మీరు ఇంతమందిని చెప్పారన్నాను. అయ్యయ్యో వాళ్ళని తలుచుకోపోతే ఎలాగండి, వాళ్ళందరూ కట్టిన ఇల్లు అన్నాడు ఆయన. పైగా ఓ ఇల్లు చూపించి, నేను ఆయనకు నమస్కారం రా బాబు, మనసులో ఇంత గౌరవం ఈ రోజుల్లో ఉన్నవాడు మహానుభావుడు, నిజంగా ఈయనకి నమస్కారం చేయవలసిందే మనసులో అనుకున్నాను. కాబట్టి అలా ఉంచుకుంటూ వెళ్ళిపోయింది గరిక. ఎంత దూరం వెళ్ళిపోయింది ఏమో, ఎన్ని తరాలు. ఇది ఎక్కడ ప్రారంభం? ఋషి దగ్గర మొదలు చెప్తావు అంతే, చివర ఉండకూడదు. అందుకే ఏ ఋషి సంతానంలో నువ్వు వచ్చావు అక్కడ ప్రారంభం చేస్తారంతే. ఆత్రేయస అర్చనానస సావాస్వాత్రయ ఋషయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి కోటేశ్వర శర్మ అంభోభివాదయి అంతే. అక్కడ మొదలైంది, అంతం ఉండదు. ఆచంద్రతారార్కం, చంద్రుడు తారకలు ఉన్నంతకాలం నా వంశం అలా ఉంటుంది అని. ఇది భూమి యొక్క గొప్పతనం. అందుకని వసుంధర. ఎవరిచ్చారు ఇవన్నీ? అమ్మవారే. వేదంలో ఇంకో చమత్కారం ఉంది. అసలు ఒక్కొక్క కాలమునందు ఒక్క విశేషానుగ్రహాన్ని ఇవ్వడానికి ఒక్కొక్క చెట్టుగా ప్రకాశిస్తుంది ఆవిడ. ఈ శారదా నవరాత్రుల్లో శమీ వృక్షంగా ప్రకాశిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి కూడా కులదైవం.
అందుకే శమీ వృక్షం నీడలో కూర్చుని ఏమైనా చదువుకుంటే చాలు, అమ్మవారి పాదాల దగ్గర కూర్చున్నట్టే అని చెప్తారు పెద్దలు. ఆ శమీ వృక్షంగా అమ్మవారు వచ్చింది, పార్వతీదేవి వచ్చింది, బిల్వ వృక్షంగా లక్ష్మీదేవి వచ్చింది, తులసి చెట్టుగా సాక్షాత్తుగా లక్ష్మీనారాయణులే ఆవిర్భవించారు, రావి చెట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు, అంకోల వృక్షంగా పరబ్రహ్మతత్వం వచ్చింది. అందుకే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గొప్పతనం. రసో వైసహ, మళ్ళీ పరబ్రహ్మతత్వం ఆనందమయమైనటువంటిది, రాశీభూతమై ఘనమైతే రసహ, రసాలము మామిడి చెట్టు. అందుకే అన్ని శుభాలకి దాన్ని వాడతాం. కాబట్టి ఇప్పుడు ఇన్ని శక్తులతో కూడుకున్నటువంటి ఈ వసుంధర, ఈ భూదేవత, ఈ శక్తులు, ఈ శక్తుల యొక్క సమాహార స్వరూపం ఏది ఉన్నదో ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాను. ఆవిడ శర్వాణి. పైకి నువ్వు భూమి దున్నితే ఆవిడలో మళ్ళీ మళ్ళీ పండించగలిగిన శక్తి నుండి అన్నం ఎందుకంత ఉండాలి దగ్గర నుంచి ఉంది. ఒకప్పుడు సృష్టి చేస్తే ప్రజాపతి దగ్గర నుంచి వెళ్ళిపోయారు అందరూ, మాకు అన్నం లేదని. అప్పుడు ప్రజాపతి ప్రార్థన చేశాడు, ఈ భూమి ఎంత శక్తి ఉండాలని. తర్వాత పృథు చక్రవర్తి నిలబెట్టాడు. అందుకే ఓషధీ తత్వంతో ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు వేయండి మళ్ళీ పండుతూ ఉంటుంది. అలా ఆవిడ పెట్టగా, అమ్మ రేపు పుట్టినప్పుడు ఏడిస్తే పాలిచ్చాను కదా, ఆ పెళ్లికి వెళ్ళి రావాలి మా తమ్ముడింట్లో పెళ్లికి అని చెప్పి పిల్లాన్ని వదిలి వెళ్ళిపోతుందా? ఏడిచినప్పుడల్లా పాలిస్తుంది అమ్మ, ఏడిచినప్పుడల్లా ఇస్తుంది, చచ్చే వరకు పెడుతుంది అమ్మ భూమాత. ఆఖరికి అమ్మ నుండి వచ్చినా అమ్మలోకి కలవడు, ఈవిడ నుండి వచ్చి ఈవిడిలోకి కలుస్తాడు. ఎంత గొప్ప తల్లి ఇది! ఋషి దర్శనం. ఆమెలో అమ్మవారిని దర్శనం చేసి 2 చేతులెత్తి నమస్కరించాడు. అటువంటి అమ్మ, నువ్వు నాకు బాహ్యమునందు శరీరాన్ని పోషించు, ఆంతరమునందు ధర్మాన్ని పోషించు, ఆంతరమునందు నా శక్తిని నిలబెట్టు, ఆంతరమునందు నాకు నీ యందు భక్తిని కటాక్షించు. కృతజ్ఞతతో పండింది తింటున్నాను, ఇచ్చింది అనుభవిస్తున్నాను, కదలకుండా ఉంది కాబట్టి భోగం అనుభవిస్తానన్న బ్రతుకు నాకు వద్దమ్మా. ఇది ఎవరి అనుగ్రహమో ఆవిడికి నమస్కరించి నేను బతికేటట్టుగా కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని, కృతజ్ఞత లేకపోతే అంతకన్నా భయంకరమైన జీవితం ఇంకోటి లేదు. బ్రహ్మగ్నీచ సురాపే చౌరీ భగ్న వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి. అంతకన్నా కృతజ్ఞత జీవితంలో ఇంకోటి లేదు. ఆ కృతజ్ఞతని మించిన పాపం ఇంకోటి లేదు, దానికి నిష్కృతి కూడా లేదు. అందుకే ఇన్ని ఇస్తున్నది అని ఆ శక్తి ఎక్కడుందో ఆ శక్తిని ఎలా నిలబెట్టచ్చో, నిలబెట్టడానికి సాధనాలు ఎలా ఇచ్చిందో, ఆ సాధనాలు ఎలా వాడుకోమందో కూడా ఋషి పరమేశ్వరుని యొక్క మాటగా విని మళ్ళీ మనందరికీ కూడా మంత్రాన్ని ఇచ్చాడు. ఎందుకని? ఇలా మీ జీవితాల్ని మలుచుకోండి, ఇలా భూమిలో ఉన్నటువంటి అనుగ్రహాన్ని వాడుకోండి, మీరు తరించండి, అమ్మకి బరువు కాకండి, భగవంతునికి చేరువకండి అని చెప్పడం కోసం అది ఉపాసనగా మారింది. ఇది ఇలా ఉపాసనగా మారడము అన్న మాటకు అర్థమైంది. నేను ఇందాక మీతో ఓ మాట అన్నాను, శారీరకమైన మానసికమైన 2 రకాలుగాను ఆవిడ అనుగ్రహించగలిగినటువంటి శక్తులను ఋషి దర్శనం చేశాడని. ఇదే శర్వాణి అన్న నామానికి పక్కనే అమ్మవారికి భవానీ అని ఒక నామం ఉంటుంది. అదొక పరమాద్భుతమైనటువంటి నామం. అసలు ఆ భవానీ అన్న పేరుతో ఆవిడ ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా మనది తిప్పుతుంది, ఎలా అనుగ్రహిస్తుంది, ఋషి దాన్ని ఎలా దర్శనం చేశాడు, మనని ఎలా దర్శనం చేయమన్నాడు, ఎలా భక్తితో బ్రతకమన్నాడు, ఎలా వాడుకోమన్నాడు అన్న విషయం ఆ భవానీ అన్న నామం పేరుగా కాదు. ఏదో కోటేశ్వరరావు అన్నాకు లౌకిక నామం పెట్టినట్టు ఆవిడికి భవానీ లేదు. అలా అయితే శర్వాణి చాలదా? ఉందిగా ఓ పేరు. మరి ఏంటి భవానీ, శర్వాణి, శాంకరి, శ్రీకరి ఇన్ని పేర్లు ఎందుకు ఆవిడికి? అంటే పేరు వెనక గుణం ఉన్నది. ఆ గుణమును నువ్వు స్మరిస్తే భక్తి వస్తుంది, భక్తి వస్తే తరించడానికి అవకాశం వస్తుంది. ఏమిటి ఆ అమ్మవారికి ఎందుకు మళ్ళీ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క శక్తి స్వరూపంగా శర్వాణే కాకుండా ఆవిడ భవానిగా ఎలా మారింది? ఎందుకు భవానీ అవుతుంది? శర్వాణి భవానీ ఎలా అవుతుంది? అయితే మనం తరించడానికి భక్తి అన్న మాట అందులోంచి ఎలా ఉత్పన్నం అవుతుంది?